కఠినంగా ప్రవర్తించలేదు సార్ వైఎస్ఆర్సీపీ. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ఆయన నోటి నుంచి అసభ్య పదజాలను రానే లేదు సార్. ఈ భారతదేశం నిజంగా చెప్తున్నా సార్, ఒక పరిపాలన దక్షుడు అంటే పరిపాలన పేదల పాలిటి పెన్నిది అంటే ఆ రోజు ఇందిరాగాంధీ అంటున్నారు పేదల పాలిటి పెన్నిది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పేదల పాలిటి పెన్నిది సార్. ప్రజల కోసం బ్రతికే వ్యక్తి. ఏదైతే చంద్రబాబు నాయుడు పెట్టుబడిదారుల కోసం బతికే వ్యక్తి. ఆ రోజు ఏదైతే బాబు షూరిటీ జాబు గ్యారంటీ అంటుండే చెప్పారు కదా, బాబు షూరిటీ అబద్ధాలు గ్యారంటీ, బాబు షూరిటీ అబద్ధాలు గ్యారంటీ అంటే ఈ అన్నింటినీ డైవర్ట్ చేసేసి ప్రజలను మభ్య పెట్టేదానికి రాష్ట్ర అధికార పత్రులను ప్రధాన కార్యదర్శులను ఎక్స్ఎంఎల్ అరెస్టు చేయడం, లేనిపోని కథలు సృష్టించడం, ఈ ఎల్లో మీడియా ఈ బ్రోకర్ మీడియా చేస్తుంటే దయచేసి అలాంటి కామెంట్స్ చేయొద్దు. అలాంటి కామెంట్ మనం చాలా హుందాగా చర్చను నడుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక పార్టీ ప్రతినిధిగా మీరు వచ్చినప్పుడు ప్రజలు మీ వ్యాఖ్యలను ప్రజలు విశ్వసించాలి, మీ భాషను ప్రజలు విశ్వసించాలి. సో దయచేసి అలాంటి భాష మన దగ్గర, అలాంటి భాషను మనం ఎలో చేయం, దయచేసి గమనించాలి ప్రతినిధులు. దయచేసి కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. ఆ భాష ఈనాడు పేపర్, ఆంధ్రజ్యోతి పేపర్ ఒక విషయం చుమ్ముతున్నాయి సార్. అన్ని అబద్ధాలే, ఒక్కటి నిజం లేదు. అన్ని అబద్ధాలు రాస్తూ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 2,31,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తే మన ఆంధ్రలో శ్రీలంక అయిపోయింది. ఈ రోజు 3,56,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తే శ్రీలంక కాలేదా? అభివృద్ధి చెందుతుందా? చెప్పండి ఒకటినా. ఏ ప్రింటర్ మీడియా వాళ్ళు చెప్పాలి. ఉదయం వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు విషయం చిమ్మే ఈ బ్రోకర్ మీడియాకు ఛాలెంజ్ చేస్తూ మొయినుద్దీన్ గారు ఎవరు ఆ విధమైనటువంటి పదజాలం దయచేసి వద్దు, పదజాలం దయచేసి ఆ విధంగా వద్దు. ఎందుకంటే మొయినుద్దీన్ గారు ఇప్పుడు మీ పార్టీ అధికార ప్రతినిధి ఆ విధంగా మాట్లాడటం వల్లే అరెస్ట్ అయ్యి రిమాండ్కి వెళ్ళాడు. మీ పార్టీ అధికార ప్రతినిధి ఆ విధమైన భాష మాట్లాడటం వల్ల అరెస్ట్ అయ్యి రిమాండ్కి వెళ్ళి మీరు కూడా అరెస్ట్ అయ్యి రిమాండ్కి వెళ్తారా? అరెస్ట్ అవుతారా? రిమాండ్కి వెళ్ళాలందా మీకు? స్వాతంత్రం కోసం పోరాడి ఎంతో వద్దండి అలాంటి భాష వద్దండి. ఓకే మాట్లాడు, వన్ బై వన్ మాట్లాడదాం. ఓకే ఒక్క నిమిషం సార్. ఈయన చేసే దుర్మార్గ ప్రజలు వివరించాలి. ఎందుకంటే జాతి చందాల కంటే జ్ఞాన చందాలతోనే ఈ రాష్ట్రానికి నష్టం సార్. జాతి చందాలుల కంటే జ్ఞాన చందాలతోనే ఈ రాష్ట్రానికి నాకు అర్థం అవ్వలేదు. జాతి చండాలుల కంటే జ్ఞాన చండాలతోనే ఈ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది సార్. ఎందుకంటే ఈ అరెస్టులు ఏం చెప్పాను సార్ నాగార్జున యాదవ్ గారు? ఎందుకంటే అది ఓటుకు నోటు కేసు విషయం. భాష విన్నారా? ఆ భాష విన్నారా? ఆయన మాట్లాడింది ముఖ్యమంత్రి మాట్లాడతారు అట్లా సార్? ఒక ముఖ్యమంత్రిని అట్లా మాట్లాడతారా? ముఖ్యమంత్రి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కొన్ని కోట్ల మంది ప్రజలు ఓట్లేసి గెలిపించుకున్నటువంటి ప్రతినిధిని ఆ విధంగా మాట్లాడతారా మొయినుద్దీన్ గారు? సార్ మీరు మంచి మాట చెప్పారు, మంచి పర్సన్ సార్. ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పు తీసుకొని జగన్ అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ఆ రోజు నీతి ఎక్కడికి పోయింది సార్? ఎక్కడికి పోయింది నీతి? ఆ నిజాయితీ ఎక్కడికి పోయింది? ఎక్కడికి పోయింది ప్రజాస్వామ్యం? ఎక్కడికి పోయింది డెమోక్రసీ? ఆ రోజు పక్కున ఎందుకు వేయలేదు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి వ్యక్తి కాబట్టి, సహనశీలుడు కాబట్టి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు బతికిపోయారు. జగన్మోహన్ కేసులు పెట్టలేదు. అది తప్ప కదా? నా కొడుకులారా వైసీపీలో అంటే నా కొడుకులమా? ఎవరు ఇదికంతా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఆడుతున్న డ్రామాలలో పెద్ద డ్రామా. ఇది డ్రామా. వీళ్ళు తప్పించుకోలేరు. 2029లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో వస్తుంది.